ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకు ఇండైరెక్ట్గా అర్థమవుతుందని చెప్తున్నాను రోజా. సరే రోజా, మనకి ఒక సమస్య వచ్చినప్పుడే అందరిలా టెన్షన్ పడతాం. అలా ఎప్పుడు టెన్షన్ పడకూడదు. కరెక్ట్గా ఆలోచించాలి. అప్పుడే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలం. ఇలా టెన్షన్ పడి మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మనకి తెలీదు. మనకి తెలిసేసరికి మన జీవితం మన చేతుల్లో ఉండదు. బాలుగారు నాకేదైనా ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారా ఏంటి? రోజా, సరే ఇదంతా వదిలే. నీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? నీ బలం నీకే తెలీదు. నువ్వనుకున్నది సాధించగలవు. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల మనిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది. అదే ఆ డిస్టర్బెన్సే ఎందుకు అంట. రోజా, నువ్వు మళ్ళీ మొదటికి రాకు. నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకు బాలుగారు మీలో మీరే కుమిలిపోతున్నారు? అదేంటని అడిగితే చెప్పరు. అడిగి నాకే విసుగొస్తోంది. ఏంటి అది అంత భయంకరమైన విషయమా? చెప్పకండి, అస్సలు చెప్పకండి. మీలో మీరే మౌనంగా కుమిలిపోండి. ఆ తండ్రి కూతుళ్ళు ఎలా ఆడిస్తే మీరు అలా ఆడండి. మీకు అర్థం కావడం లేదు. వాళ్ళు మిమ్మల్ని తోలు బొమ్మను చేసి ఆడిస్తున్నారు. ఇవన్నీ మీకు ఇప్పుడేమీ అర్థం కావు. రేపు ఏదో ఒక రోజు జరగరాందేదో జరుగుతుంది. అప్పుడు ఏడుతురుగాని. రోజా, నీకెలా చెప్పను? నిజం చెప్పి నిన్ను బాధ పెట్టలేను. నిన్ను కాపాడుకోవడం కోసమే ఇవన్నీ రోజా. నన్ను క్షమించు. ఏం చూస్తున్నావు జేపీ? నిన్నే చూస్తున్నాను మాలతి. నన్నేం చూస్తున్నావు? అదే, నా పెళ్ళం ఎంత అందంగా ఉంది కదా. నేను ఎంత అదృష్టవంతున్నాను. ఒకవైపు ఇంత అందంగా ఉన్న పెళ్ళం ఎదురుగా ఉన్న ముట్టుకోలేను, పట్టుకోలేను, ముద్దు పెట్టుకోలేను. ఇవన్నీ లేవు కాబట్టి నేనెంత దురదృష్టవంతుణ్ణి అని మరోవైపు అనుకుంటున్నాను. జేపీ, అసలు నీకు సిగ్గనేదే లేదా? నేను ఇన్నిసార్లు తిట్టినా అరే నేనెందుకు తిట్లు తినాలి అని నీకు అనిపించదా? షేమ్గా ఫీల్ అవ్వవా నువ్వు? అరే, నా పెళ్ళం తిడితే నాకెందుకు షేము? చిచి, నీతో మాట్లాడి టైం వేస్ట్. జేపీ, సీరియస్గా ఉండు ప్లీజ్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి రెడీ చేసుకోవాలి. వేయబోయే ప్లాన్ మీద దృష్టి పెట్టు. అయినా నీలాంటి మాస్టర్ మైండ్ వైఫ్ గా ఉండగా నేనెందుకు దృష్టి పెట్టాలి? నేను నీ మీదే దృష్టి పెడతాను. నువ్వు ప్లాన్ చెప్పు, నేను లేబర్లా పనిచేస్తాను. లేబర్లా పనిచేయాలన్నా కొత్త గొప్ప ప్లాన్ గురించి తెలిసుండాలి కదా. అసలు నువ్వు లాయర్వి ఎలా అయ్యావో ఒక్కోసారి నాకే అర్థం కాదు. నేను నీకు మొగుడు కాని మొగుడిని ఎందుకు అయ్యానని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. జేపీ, నువ్వు టాపిక్ ని డైవర్ట్ చెయ్యొద్దు. చెప్పేది విను. సారీ చెప్పు, నువ్వు చెప్పు. ఏం లేదు జేపీ, ఈ సిటీలో సారంగపాణి ఏర్పాటు చేసిన ట్రస్టుల ఆధ్వర్యంలో దాదాపు చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నాకు తెలిసి 125 ఏకర్స్ ఉండొచ్చు. మై గాడ్, 125 ఏకర్స్ అంటే సిటీలో మంచి లొకేషన్లో ఎకరం 100 కోట్లు వేసుకున్నా ఆదాయం మరింత ఊహించనంతగా ఉంటుంది. మరి ఏమనుకున్నావు? సారంగ్ అంటే హీజ్ అ జీనియస్.
100 కోట్ల ఆస్తి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైమ్ ఏరియాలో ఉంది. అది ఎంత లేదన్నా 1000 కోట్ల ఆస్తి అవుతుంది. అందుకే సారంగపాణి తెలివితేటలు చూసే నేను తన్ని పెళ్లి చేసుకున్నాను. మరి నా దగ్గర కూడా తెలివితేటలు ఉన్నాయి కదమ్మా. నేను కూడా కొద్ది గొప్ప అందంగానే కదా ఉన్నాను. ఆడదాని సొమ్ము కాసపడే నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడది ఇష్టపడదు. సరే సర్లే, అదెందుకు ఇప్పుడు? నువ్వేదో ప్లాన్ అన్నావు కదా, దాని గురించి చెప్పు. నన్నెందుకు తిడతావు? చెప్పు. జాగ్రత్తగా విను. ట్రస్ట్ డెవలప్మెంట్ కోసం, ట్రస్ట్కు కావలసిన ఫండ్స్ కోసం ఖాళీ ల్యాండ్ని డెవలప్ చేసి కంపెనీకి ఇస్తామనో, కన్స్ట్రక్షన్ చేసి వేరే వాళ్ళకి లీజ్కి ఇస్తామనో మనం ఒక ప్రపోజల్ తీసుకొచ్చి దామోదర్ లాంటి బినామీలకి కాంట్రాక్ట్ ఇచ్చి ఏదో ఒక రకంగా ఆ ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్స్ చేసి థర్డ్ పార్టీకి అమ్మేద్దాం. లేదా ఎక్కువ డబ్బులకి లీజ్కిచ్చి లీజ్ అమౌంట్ తక్కువ కాబట్టి నామినల్గా లెక్కలు చూపించి బోలెడంత డబ్బుని వెనకేసుకోవచ్చు. అలాగే సేవా కార్యక్రమాల పేరుతో విరాళాలు దండుకోవచ్చు. మరోవైపు వెబ్సైట్స్లో మన సేవా కార్యక్రమాల పోస్టుల్ని పెడితే విదేశాల నుంచి ఎన్ఆర్ఐల ఫండ్స్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. ఇదంతా మనం ఎప్పుడు చేయాలో తెలుసా? ఎప్పుడు చేయాలి మాలతి? రోజా యమున కోసం ఆరాటపడుతూ మన మీద ఫోకస్ చేయనప్పుడు ఇవన్నీ చాప కింద నీరులా మనమే చేసుకుంటూ వెళ్ళాలి. ఓ బాగా చెప్పావు మాలతి, బాగా చెప్పావు. రోజాకి ఒకవైపు బాలు టెన్షన్ ఉంది, యమున కనపడ్డం లేదని ఇంకొక టెన్షన్ ఉంది. ఈ గ్యాప్లోనే మన ప్లాన్ని అమలు చేసుకోవాలి. తర్వాత వచ్చిన డబ్బులన్నింటినీ పంచుకొని గుట్టు చప్పుడు కాకుండా వేరే వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది. సరే మాలతి, నువ్వెలా అంటే అలా. ప్లాన్ మాత్రం సూపర్గా డిజైన్ చేస్తావనుకో. బేబీ ఫోన్ చేస్తా, మాట్లాడు. హలో మామ్స్, నేను చాలా చిరాకులో ఉన్నాను, కోపంగా ఉన్నాను. రోజా ఏం చేసిందో తెలుసా? మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. నువ్వు త్వరగా రా. ఏమైంది బేబీ? హలో హలో ఏమైంది మాలతి? ఏంటో నిత్య టెన్షన్గా ఫోన్ చేసింది, రమ్మంటోంది. ఆ రోజా ఏమైనా ఊహించని స్టెప్ తీసుకుందా? నిత్య ఆవేశంలో ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే మనకిబ్బంది అవుతుంది. జేపీ, నేను వెళ్తున్నాను. నువ్వు దామోదర్తో మాట్లాడి ప్లాన్ మొత్తం తనకు అర్థమయ్యేలా చెప్పు. ఓకే, త్వరగా వెళ్ళు. బాయ్ మాలతి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉంది నా పెళ్ళం. నా మీద నాకే జాలేస్తుంది. ఓరే జగదీష్, నువ్వెంత బ్యాడ్ లక్ ఫెలోరా. నువ్వు ముందింత అందాన్ని పెట్టుకుని మ్యూజియంలో ఉన్న బంగారు శిల్పాన్ని చూస్తూ మురిసిపోయినట్టుగా ఉందిరా అబ్బాయి. తాకలేవు, తీసుకుని అమ్ముకోలేవు, ఆనందించలేవు. అయినా ఈ ఆస్తిలో ఏదో వాటా ఇస్తానంటుంది కదా. ఆస్తి చేతికొచ్చిన తర్వాత, ట్రస్ట్లో డబ్బులు భూములు చేతికొచ్చిన తర్వాత అప్పుడు నేను చేయవలసింది నేను చేస్తా. అప్పుడు నువ్వే నా దగ్గరికి వస్తావుగా మాల్తీ. దట్ ఈస్ జగదీష్. యమున ఎక్కడుందో ఎలా ఉందో ఊహ తెలిసినప్పటి నుంచి యమున నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ ఉండిందే లేదు. రోజా,